ప్రార్థన ఆలకించేది దేవుడు. ప్రార్థన ఆలకించేది దేవుడు. ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ తండ్రి, పరిశుద్ధాత్ముడా, అభిషేకించునైనా బలపరచు దేవా. నీ సంఘం ఇది, నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నీ సంఘం ఇది. మాది కాదు, మేము ఏర్పాటు చేయలేదు, నువ్వే పిలుచుకున్నావు. నువ్వు పిలిస్తేనే నీ ప్రజలందరూ వచ్చారు. నీ వద్దకు రావటం వలన గొప్ప గొప్ప మేలులు జరిగాయినాయన. ప్రాణాపాయకర స్థితిలో నుండి తప్పించబడ్డాము నాయన. ఇకలోక మాల్యం అంటకుండా తప్పించబడ్డాము తండ్రి. నీ ఎదుట పరిశుద్ధులుగా నిలబడటానికి అర్హత యోగ్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రము నాయనా. హల్లెలూయా. ఆత్మదేవుడా ఆకర్షించు. ఇంకా నీ బిడ్డలు ఎవరైనా రావలసిన వారు ఉంటే నీ సన్నిధికి అందరినీ త్వరపెట్టండి. త్వరగా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు మాట వినాలటానికి వెళ్ళాలి. నేను అలాగ వెళ్ళకపోవటం వలన నాకు శాపం, అలాగ వెళ్ళకపోవటం వలన నాకు వేదనలు, అలాగ వెళ్ళకపోవటం వలన నేను నేరస్తుడవుతున్నాను. నేను ఎలాగ ఉండను. నా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఆరాధించి ఆయన మాట వింటే నాకు మేలు అనుకునే బిడ్డలందరినీ ప్రభా నడిపించుకున్నావు. ఇంకా నడవలసి రావలసిన వారు ఉంటే అందరినీ కూడా మీరే నాయనా సమకూర్చుకోమని, వారందరితో మీరే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. మధ్యలో ఖాళీ స్థలాలు పొలాలు వేయటానికి ఉంచుతున్నారా? మధ్యలో ఖాళీ స్థలము విత్తనాలు చల్లటానికి ఉంచుతున్నారా? ఆ విత్తనాలు ఖాళీ స్థలాల్లో పడితే కాకులు చెత్తిపోతాయంట. అర్థమైందా మీకు పాయింట్? విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ చల్లేస్తూ ఉంటే ఆ ఎందుకు ఉపయోగపడకుండా పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయంట. అంటే వాక్యమే విత్తనం. బైబిల్లో ఉంది ఆ మాట. వాక్యమే విత్తనము. ఆ విత్తనము మంచి స్థలములో పడాల. మంచి స్థలము ఏదైనా ఈ భూలోకములో ఉంది అని అంటే అది నీ హృదయమే. మంచి స్థలం అన్నప్పుడు మనం అనుకుంటాము ఇది జిగట నేల, ఇది మట్టి నేల, ఇది ఇసుక నేల అని మనం పేర్లు పెట్టి చెప్తాం. ఏమండి, ఆ స్థలాలలో వేసే విత్తనాలు జొన్నలు, గంట్లు, తైదులు, సోళ్ళు ఇలాంటివన్నీ విత్తుకుంటే ఒకవేళ ఫలించవచ్చేవి. నీ కొరకు ఆకలి తీర్చడానికి అవి పండవచ్చు. కానీ వాక్యం అనే విత్తనానికి ఈ లోక సంబంధమైన స్థలాలు కానే కాదు, భూమి అనే స్థలము కాదు. వాక్యం అనే విత్తనము విత్తబడే చోటు ఎక్కడంటే అది విశ్వాసి యొక్క హృదయమే. దేవుని వాక్యం అనే విత్తనము విత్తబడే స్థలము. గమనించారా? అందుకే జాగ్రత్తగా ముందు ఆలోచిస్తూ ఉండాల. ఆలకించిన మాటను బట్టి మనిషికి ఏం కలగాల? మనిషికి ఏం కలగాలంటే ఆలోచన కలగాలి. ఆలకిస్తావు, దాని గురించి ఆలోచించకపోతే అది నీకు నిష్ప్రయోజనము అని బైబిల్లో రాసి ఉంది. చాలామందికి వాక్యము బోధించబడుతుంది. బోధించబడిన వాక్యం అంట ఆలకించిన వారికి నిష్ప్రయోజనం అయిపోతుందని రాసింది బైబిల్లో. నిష్ప్రయోజనం అయిపోయింది. అరే, ఆలకించిన వారికి నిష్ప్రయోజనం అయిపోతే మరి ఆలకించలేని వారికి ఏమవుతుంది వాక్యము? జాగ్రత్తగా వినాలి.
ఆలకించే నీకే నాకే వాక్యము నిష్ఫలమైపోతే ఆలకించలేని ప్రజలు ఎంతోమంది లోకంలో ఉంటున్నారు. మరి వాళ్ళకి ఏమవుతుంది వాక్యం అంటే? వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుకే జాగ్రత్తగా మనము దేవుని వాక్యం పట్లకి ఆలోచన కలిగి ఉండాల. ఆలోచన కలిగి ఉంటే అప్పుడు చెప్పిన మాట నీకు అర్థం అవుతుంది. అర్థం అయినప్పుడు నువ్వు అనుసరించటానికి ఇష్టపడతావు. ఎందుకంటే ఈ మాట నాకు చాలా చాలా అవసరము. దేవుని మాట ఇది నాకు బోధించబడింది. నేను ఆలకించాను కాబట్టి, దాని గురించి ఆలోచించాను కాబట్టి ఇది నాకు చాలా అవసరమైన మాట ఇది. అందుకు ఆ మాట నేను అనుసరించాలా, ఆ మాట ప్రకారంగా నేను జీవిస్తాను అని అప్పుడు నీకు ఒక మంచి నిర్ణయము వస్తుంది. అలా వాక్యానుసారముగా ఎవరైతే ఈ భూమి మీద బ్రతుకుతాడో వారిని దేవుడు అత్యధికముగా ఈ భూమి మీదే అత్యధికముగా అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఈరోజు వాక్యము చాలా విలువైన వాక్యం. పోయిన వారము అంత ముందు వారము వాక్యాలు మనం విన్నాం కాబట్టి ఆ వాక్యాల్లో నష్టము ఎవరికని మీరు విన్నారు? ఒకటి, ప్రార్థన చెయ్యలేని వారు, నెంబర్ 1. రెండు వారం పోయిన వారం దుష్టులు, దేవుని మరిచే జనులు పాతాళమునకు దిగిపోవద్దు కదా. ప్రార్థన చేసేవారు, దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకొని ఎక్కువగా ఆరాధించేవారు అత్యధికముగా ఆశీర్వాదమని విన్నాం మనం. మర్చిపోతున్నారు మీరు. ఒక్కొక్క మాట చెప్తున్నాను నేను, నాది 2వ మాట చెప్తాను అంతే. 2 మాటలు మర్చిపోకూడదు. ప్రార్థన చేయకపోతే ఆ దేశాల మీదకి దేవుని ఉగ్రత దిగుతుందని చెప్పాను ఒక వారం. తర్వాత దుష్టులు, దేవుని మరిచే జనులందరూ పాతాళంలోకి దిగిపోతారని చెప్పాను పోయిన వారం. మరి ఈ వారము దేవుడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? కొంచెం జాగ్రత్తగా వింటారా? వినండి. ఈ మాత్రం మనము ప్రార్థన చేయటం మానకూడదు. దేవుడు లేడని కూడా అనకూడదు. ప్రార్థన చేస్తూ ఉండాలా. దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేసేవాడంటే ప్రార్థనకి స్పందిస్తాడు. ఆ ప్రార్థన చేసే వ్యక్తిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయకుండా ఉండకండి. మిమ్మల్ని అడిగితే చెప్పలేరనుకోండి, అండి బాధపడకండి. నా బాధ్యత, మీ మీద నాకున్న అధికారం ఏమిటంటే మీరు ప్రతి ఉదయం లెగ్గానే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమందో మీరే చెప్పుకోండి. నాకొద్దు, చూపించొద్దు మీరెవరు. అర్థమవుతుందా? ప్రతి ఉదయము లేస్తారు కదా మంచం మీద నుంచి, లేవగానే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది మీలో ఉన్నారో మీరే చెప్పుకోండి. నాకొద్దు, చెప్పొద్దు. కానీ దేవుడు ఆ మాట నన్ను అడగమన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నావే కానీ ప్రజలను మేల్కొలుపుతున్నావా అని అంటున్నాడు నన్ను. అందుకే నేను మౌత్ ఆన్ చేసి సౌండ్ పెంచి మీకు వినబడేటట్లుగా 4 మాటలు చెప్పి తర్వాత ప్రార్థన నేను చేస్తూ ఉంటాను. నా వృత్తి అది. నా వృత్తి ఏంటి చెప్పండి? నా కుల వృత్తి ఏంటి? అది కాదు, మారిపోయింది నా వృత్తి. నేను మీకు కొన్ని మాటలు చెప్పాలా? నా మట్టుకు నేను ప్రార్థన, ఇది నా వృత్తి, నా బ్రతుకుదరు, నా జీవనము, నా జీవితము, నా భవిష్యత్తు, రేపు నాది పరలోకము. అందుకని మీరు కూడా సిద్ధపడతా ఉండండి. మీరు కూడా ప్రార్థనలు చేసుకుంటూ ఉండండి.
మీరు కూడా వాక్యాన్ని ధ్యానంలోకి తీసుకోండి. ఒక్కొక్క మాట కదా చెబుతున్నాను. గంట ప్రసంగం చేసినా కానీ ఆ ప్రసంగం అంతా ఒక్క మాట మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు కూడా ఏం చేయమంటాడో దేవుడు, లేక ఏం చేయమంటాడో సేవకుడు, ఈ రెండు మాట ఏందో మనం. ఒకటి దేవుడు, రెండు సేవకుడు. అంటే దేవుడు ప్రేరేపిస్తేనే సేవకుడు మాట్లాడాలి. దేవుడు ప్రేరేపణ లేకుండా మాట్లాడే ప్రతి మాట అది గాలికి కొట్టుకుపోద్దంట, నిలబడదంట, విశ్వాస హృదయంలో నిలబడదంట, ఎగిరిపోతూ ఉంటుందంట. అలా ఎగిరిపోకుండా ఉండటానికే మొట్టమొదట సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని సేవకుడుగా పనిచేసే వ్యక్తి దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. అలా అభిషేకించబడినప్పుడే ఆత్మీయమైన సత్యాలు మీకు వినబడతా ఉంటాయి. మంచిది. ప్రభు బిడ్డలారా వినండి. బైబిల్ గ్రంథములో ఒక మాట ఉంది. ఆ మాటని మనమే ఆలోచనలో తీసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనం చదువుతారా ఒకసారి? బాగా వినాలి, బాగా వినాలి. అందరూ బైబిల్ తీసేవాళ్ళు అందరూ చూస్తున్నారు. ఇక బైబిల్ కాసి నాకా చూస్తారా? నాకా చూడండి, చదువుతున్నాడు కదా. తర్వాత చదువుకుంటారు కానీ ముందు మాతో పైకి చూడండి అందరూ. బాబు, బైబిల్ ఏమనుంది? నా కుమారుడా. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని పిలుపండి, ఎంత చక్కని మాట అండి. ఉన్నారా మనల్ని అలా పిలిచే తల్లిదండ్రులు? రేయ్ అపరగా, రేయ్ ఈ పింకుళ్ళు అవునాడు, పిలుస్తా ఉంటే పోతా ఉంటాడు పనికిమాలుడా అనే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ నా కుమారుడా అని పిలిచేవాళ్ళు ఎవరు ఉన్నారా? నేనైతే మా అబ్బాయిని పిల్లలేదు. ఏమంటాను? రే సతీష్, ఆడేమైనా ఉండేది ప్రశాంత్ అనేవాడు. నా కొడుకు అని ఎప్పుడు పిల్లలేదు నేను మాత్రం. మీరే పిలిచారేమో కానీ ఏమో మీరు పిలుతున్నారా? మీరు పిలట్లేదా? అంతా నా కోవకు వచ్చేసారు. అయితే సరే, మనమందరం ఎలా పిలుచుకున్నా కానీ ఏమండి అది అంతా చూడండి. ఇక్కడ బైబిల్ ఎంత చక్కగా ఉందో. నా కుమారుడా, నా కుమారుడా ఏం చేయాలంటున్నాడు తండ్రి. ఎవరిని అంటావా? యెహోవా దేవుణ్ణి అంట ఏం చేయాలంట? మనం ఘనపరచాలంట. దేవునికి స్తోత్రం. ఇవాళ ఇదే నీకు ఏమండి. ఈరోజు వాక్య ధ్యానము, వాక్య అంశము యెహోవాను ఘనపరచుతే ఏం కలుగుతుంది? యెహోవాను ఘనపరచటం వలన ఏంటి ప్రయోజనం? నెంబర్ 1 ఇది కదా. అయితే మరొక మాట కింద ఉంది, తర్వాత చదువు ఆగండి. ఏమండి కింద ఏముందంటే, అలాగున ఎలాగా? యెహోవాని ఘనపరచకుండా, యెహోవాని మహిమపరచకుండా, యెహోవాని స్తుతించకుండా, యెహోవా దేవుడు ఉన్నాడనే ఆలోచన లేకుండా మనుషులు ఉన్నారంట అండి కదా. మనుషులు ఉన్నారు. ఘనపరిచేవారు కొందరున్నారు, ఘనపరచ లేనివారు మరికొందరు ఉన్నారు. వీళ్ళకేంటి ప్రయోజనము, వాళ్ళకేంటి లాభము ఆలోచించాలి. రెండు మాటలు, ఎటు పోకండి. 2 మాటల మీద మీరు ఆధారపడాలి. ఏమండి ఇప్పుడు తండ్రిగా కుమారుడితో చెబుతున్నాడు, బాబు, అబ్బాయి, చిన్నోడా, కొడుకా, నువ్వు యెహోవాను మాత్రమే ఘనపరచు. అలాగే రాజు ఉంటాడు, నీ పైన అధికారి ఉంటాడు, నీ గ్రామంలో ఒక అధికారి ఉంటాడు, వారిని కూడా నువ్వేం చేయాలా? ఘనపరచాలా. వీళ్ళిద్దరిని ఘనపరిచేవాడు ఏం పొందుతాడో నేను తర్వాత బైబిల్ ద్వారా చూపిస్తాను. తర్వాత కింద మాట చదవండి. చూడండి, అలాగా చేయని వారా చేసేవారా? చేయని వాడంట. ఎవడాడు అలాగా చేయలేదంట. ఎలాగా? యెహోవాను ఘనపరచట్లేదంట.
యెహోవాను మహిమపరచట్లేదంట. యెహోవాను అవమానపరిచే పనులు, యెహోవాకు బాధ కలిగించే కార్యాలు లోకములో ఎంతో మంది చేస్తున్నారు. వాళ్ళ జోలికి నువ్వు, దేవునికి స్తోత్రం, వాళ్ళ జోలికి మనము ఎందుకో, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి. అరే ఈ మాట ఎందుకు ఇలా చెప్పాడు? వెళ్ళొద్దు అన్నాడేంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండటం ఏంటి? అసలు నేను కూడా మాట చెప్తే బాగుంటుంది కదా అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. అది నువ్వు చేయనవసరం లేదంటుంది బైబిల్. అలాగా నువ్వు వెళ్ళనవసరం లేదంటుంది బైబిల్. వారిలాగా దేవుణ్ణి ఘనపరచకుండా ఉండటం నీకు మంచిది కాదు. వాళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు వాక్యంలో. ఎట్టి వారికి? గణపరచలేని వారికి. గణపరచలేని వారి గురించి చెబుతుంది బైబిల్. ఇప్పుడు గణపరచలేని వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. గణపరచలేని వారు ఉన్నారు సమాజంలో. వారికి ఏమిటి లాభము, వాళ్ళకి ఏమిటి ప్రయోజనం అంటే అదిగో చూడ, అట్టి వారికి ఏంటి బాబు మంచిదంటారా? ఆపద రావటం మంచిదా కదా? మంచిదే. ఏం బాబు, ఆపద రావటము ఒక మనిషికి మంచిదా? కాదు. అంటే ఆపద ఎవరికి వస్తుందంట? యెహోవాని ఘనపరచలేని వాడికి వస్తుంది. ఇది నెంబర్ 1. తర్వాత మాట చూడండి, వారి కాలం అంట ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను. ఆలోచించండి. అంటే వారికి ఆపద వచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? వాడి కాలము కూడా ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదంటండి. అంటే యెహోవాని ఘనపరచకుండా ఉండటం అంత మంచిది కానే కాదు. అందుకు నువ్వైనా నేనైనా ఎవరైనా సరే యెహోవాను ఘనపరచుటయే సంతోషం. ఎలా ఘనపరచాలి? ఘనపరిచే వారికి ఏంటి లాభము? ఘనపరిచే వారికి ఏమి ఇస్తాడు దేవుడు? ఘనపరిచే వారందరూ కూడా ఎలా ఉంటారు అని మనం బైబిల్ గ్రంథము ద్వారాగా చూస్తూ ఉంటే, ఇదిగో కీర్తన గ్రంథము 100వ కీర్తన కదా, 100వ కీర్తనలో 4వ వచనములో 3వ లైను చదువుతారా ఒకసారి? 3వ లైను బాగేనండి. ఇప్పుడు ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. స్తోత్రం. ఏమండి, ఇప్పుడు మనమందరము ఎవరిని ఘనపరిచామంటే దేవుణ్ణి ఘనపరిచారు. వారు ఘనపరచలేదు, వదిలేయండి వాళ్ళ గురించి మనకొద్ది. ఇక మన గురించి మనం తెలుసుకోవాలి. యెహోవాని ఘనపరిచిన నీకు, యెహోవాని ఘనపరుస్తున్న నాకు దేవాది దేవుడు ఏమిస్తాడు అని మనం ఆలోచన చేయాలి. యెహోవాని ఘనపరచడానికి మనము కూడా దేన్ని ఉపయోగించాలి? యెహోవాని ఘనపరచడానికి ఏమేమి ఉపయోగించాలి? మనము కూడా ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎలా ఘనపరచాలంటే, ఒక పాట పాడి ఘనపరచొచ్చా? ఏం బాబు, పాట పాడి దేవుణ్ణి ఘనపరచొచ్చు అని బైబిల్లో కూడా రాసి ఉంది కదా. 4వ వచనంలోనే 2వ లైన్లో ఉంది కదా మాట, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోని ప్రవేశించుడు. ఇది కూడా ఘనతే. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి వచ్చి ఆ మహాదేవుని ఆరాధించడం కూడా ఇది దేవుని ఘనపరచడమే. ప్రియులారా, అలా ఘనపరిచిన భక్తులు కోకొలులుగా బైబిల్లో ఉన్నారు. అలా ఘనపరిచిన విశ్వాసులు గ్రామములో అక్కడక్కడ ఉన్నారు. అలా ఘనపరిచిన క్రైస్తవ కుటుంబాలు సంఘములో కూడా ఉన్నారు.
అందుకని ఈ గణపరిచే వారందరి గురించి దేవుడి యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఏమిటి, దేవుని యొక్క ఆలోచన బట్టి ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది, ఆ మనిషికి ఏమి ఇస్తాడు దేవుడు. అందుకనే మనమందరము కూడా బైబిల్లో ఉన్న మాటను బట్టి ఎక్కువగా ఆలోచన చేయాలి. ఇప్పుడు సామెతల్లో చూసావు, కుమారుడా యెహోవానే గణపరచు. కీర్తనలో కూడా చూసావు, స్తుతించి దేవుణ్ణి గణపరచు అని. మంచిది. అలా గణపరిచిన నీకు దేవుడు ఏమిస్తాడు, దేవుడు నీకు ఏం చేస్తాడు అని అంటే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చదువుతారా? దేవుడు అంటున్న మాట ఇది. సమూయేలు గ్రంథము ఏమన్నాడు దేవుడు? నన్ను గణపరిచే మిమ్మల్ని నేను కూడా గణపరుస్తున్నాను. నన్ను గణపరిచారు మీరు, నన్ను స్తుతించారు మీరు, అందుకు నేను కూడా మిమ్మలను గణపరుస్తున్నాను. ఘనత ఎలా వస్తుంది? మనుషుల వల్ల వచ్చే ఘనత వేరు, దేవుని వల్ల వచ్చే ఘనత వేరు. మనుషులు వచ్చే ఘనత అది కొద్ది రోజులే భూమి మీద అలా అనుకుంటారు, తర్వాత మర్చిపోతారు. కానీ దేవుని వల్ల వచ్చిన ఘనత అయితే నీవు ఈ భూమి మీద జీవించినంత కాలము అది నిన్ను ఎంటబెట్టుకొనే ఉంటుంది. అందుకు బైబిల్ గ్రంథములో మీరు చదవద్దు, కానీ ఉదాహరణకి కొంతమంది పేర్లు చెప్తాను, అందరూ తెలుసునులే కాబట్టి వారి గురించి ఆలోచనలు పెడదాం. దేవుని గణపరిచిన ఒక యోసేపు అన్నవాడు ఐగుప్తు దేశములో ఏమి చేయబడ్డాడంటారు? గణపరచబడ్డాడు. బాగా ఆలోచించాలి. ఒక బీదరాలు, ఒక విశ్వాసురాలైన ఎస్తేరి అనే అమ్మాయి సుసన్న కోటలో ఏమి చేయబడిందంటారు? ఆమె కూడా గణపరచబడింది. ఎందుకు గణపరచబడింది వాళ్ళందరూ అంటే, వాళ్ళు మొట్టమొదట విశ్వాస జీవితంలో యెహోవా దేవుణ్ణి గణపరిచారు. అందుకు ఆ దేవుడు, పరలోకమున్న దేవుడు, ఆ భక్తులందరినీ కూడా గణపరుస్తూనే వచ్చాడు. ఈనాడు ఈ సమాజంలో కూడా, ఈ గ్రామంలో కూడా నిన్ను గణపరచాలని, నన్ను గణపరచాలని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి నువ్వెవరిని గణపరచాలంట? దేవుణ్ణే గణపరచాలి. ప్రియులారా, దేవుని గణపరిచే బిడ్డలకి ఘనత, గౌరవము, ప్రభావము ఇక ఆడితో పాటు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు నీ ఇంటి నిండా, నీ ఒంటి నిండా, నీ జీవిత కాలం అంతా అది ఎప్పుడు నిన్ను అంటిపెట్టుకొనే ఉంటుంది. నువ్వు ఏ ఊరు వెళ్ళినా గణపరచబడతావు, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా గణపరచబడతావు, నువ్వు ఏ పట్టణానికి వెళ్ళినా గణపరచబడతావు. నీకు ఆ దేవుడు ఆ విలువను ఇచ్చాడు. నిన్ను చూసిన ప్రజలందరూ ఒక ప్రత్యేకముగా నీ గురించి ఆలోచిస్తున్నారు, నీ గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచన. ఈయన ఒక సేవకుడండి, ఈయన ఒక మంచి ప్రార్థనాపరుడండి, ఈ మంచి విశ్వాసురాలండి, వీళ్ళని ప్రత్యేకంగా మనం చూడాలా, వీళ్ళకి ప్రత్యేకముగా మనం స్థలం ఏర్పాటు చేయాలా, వీళ్ళకి ప్రత్యేకమైన భోజన పదార్థాలు పెట్టాలా అని ప్రజలు కూడా ఆలోచించరంటారా? ఆలోచిస్తారండి. అలాగ చేయరా? చేస్తారండి. అందరితో కలిపేరు నిన్ను, అందరిలాగా నిన్ను చూడరు. ఎందుకంటే నువ్వు ఎక్కువగా యెహోవాను గణపరుస్తున్నావు. చూసారా? గణపరిచే బిడ్డలకి ఘనత పెరుగుతూ ఉంటుంది, విలువ పెరుగుతూ ఉంటుంది, అవమానం కలగదు, అపనిందలు ఉండవు, వారిని ఎవరు కూడా హింసించడానికి ఇష్టపడరు.
దేవుని బిడ్డలారా, వాళ్ళు చూడగానే పక్కకు తొలగి పారిపోతూ ఉంటారు. ఎవరిని? యెహోవాను గనపరిచే వారిని చూస్తే వారికి కొంచెం భయం కూడా కలుగుతుందండి. నిజంగా ఆలోచించండి. ఆంధ్రయ్య గారు ఉండేవారు కదా మన వాడరేవులోని, అనా ఉండేవాడా లేదా? ఉండేవాడు ఒకప్పుడు, ఇప్పుడు లేడు. ఆయన్ని చూస్తూ ఉంటే వాడరే ప్రజలందరూ ఎలా ఉండేవాళ్ళు చెప్తారా? తెలిసిన వాళ్ళు ఆయన చూడగానే తొలగిపోతూ ఉండేవాళ్ళు, భయపడతా ఉండేవాళ్ళు, దాగుంటూ ఉండేవాళ్ళు. ఎందుకని? ఆయన ఏమైనా పెద్ద రౌడియా? కాదే. ఆయన ఒక సేవకుడుగా దేవుణ్ణి నిత్యము గనపరిచేవాడు, దేవుని నిత్యము ఆరాధించేవాడు, దేవుని నిత్యము స్తుతించేవాడు. అందుచేత దేవుడు కూడా అతన్ని గనపరిచాడు. అలా గనపరచబడిన ఆంధ్రే అనే అతను ఆ వాడరేవులో, ఈ గ్రామంలో నేను చూసిన ఆయన ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉన్నారు జనమంతా. ఏమండి, ఇప్పుడు ఆ గౌరవాలు ఉన్నాయా సమాజంలో? ఆలోచించండి. ఆ విలువలు ఉన్నాయా సమాజంలో? లేవు కదా. ఎందుకు లేవంటే దేవుని గనపరచటంలో వారు తగ్గిపోయారు, దేవుని స్తుతించటంలో వారు చాలా వెనకబడిపోతున్నారు, విశ్వాసములో బలహీనమైపోతున్నారు, ప్రార్థనలో ఆసక్తి లేదు. ఏమండి, దైవికమైన ప్రేరేపణ లేకుండా పోతున్నాయి. అలాగా చేయటం వలనే వారికి అవమానాలే జరుగుతున్నాయి. కానీ నువ్వు గనపరచు, దేవునికి స్తుతి చెల్లించు, దేవునికి మహిమపరచు, దేవాది దేవుని నీవే గనపరుస్తూ ఉంటే నీకే ఆ దేవుడు ఆ గౌరవాన్ని, ఆ ఘనతని ఇస్తున్నాడు. అందుకు మరొక వ్యక్తిని గురించి బైబిల్లో మీకు చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం చదువుతారా ఒకసారి? ఏమన్నది? నా ప్రాణము ప్రభుని. ఆలోచించండి, ఎవరు చెబుతున్న మాట ఇది? నేను ఇందాక చెప్పాను కదా, ఒక యేసేపు అని, ఒక ఎస్తేరు అని, వారు ఏమండి ఇలాగే చెప్పలేదు, కానీ వారు విశ్వాసముతో వారి యొక్క అంతరంగములో దేవుణ్ణి ఎక్కువగా గనపరుచుకున్నారు. కానీ మరియమ్మ అనే ఒక సహోదరి, ఆయమ్మ వ్యక్తిగతముగా దేవుణ్ణి గనపరిచిన విధానము కూడా ఆమె నోట విడిచి మాట్లాడేసింది. ఆ సంగతి రాయబడింది బైబిల్లో. ఇదిగో మరియమ్మ అంటుంది, నా ప్రాణము ప్రభువుని గనపరిచింది. ప్రభువుని గనపరచటం వలన ఈమెకి ఏమి ఇచ్చాడు దేవుడు అని మనం ఆలోచన చేద్దాం. బాగా వినాలి ఈరోజు వాక్యాన్ని. ఏమండి, పురుషులు స్త్రీలు కూడా ఆసక్తి కలిగి వాక్యం పట్ల ఉండండి. మీ జీవితాలు రేపు రాబోయే కాలంలో ఏమండి గనపరచబడతాయి. మీ భవిష్యత్తు కాలానికి దేవాది దేవుడు ఏమి ఇస్తున్నాడు ఈ వాక్యం ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు ఈ మరియమ్మ గారు దేవుని గనపరిస్తే దేవుడు ఏం చేశాడో చూడండి. ఆమె గురించి కొన్ని మాటలు విందాం మనం. నెంబర్ 1 ఏం చేశాడంట? దీనస్థితిని. దీనస్థితి అంటే పేదరికం కదండి. దీనస్థితి అంటే లేని స్థితి. దీనస్థితి అంటే ఆ పూటకి భోజనం కూడా దొరకని స్థితి. అంత పేదరాలు, అంత దీనురాలు, ఏమండి అంత దరిద్రతలో ఉన్న ఈ స్త్రీ ఏం చేసిందని బైబిల్లో ఉంది? దేవుణ్ణి గనపరిచిందని రాసి ఉంది బైబిల్లో. బైబిల్లో రాయబడి ఉందంటే వాళ్ళు గనపరిచినట్టు దేవుణ్ణి కదా, గనపరిచిన వాళ్ళే. అందుకే దేవుడు రాయించాడు వాళ్ళ పేర్లతో సుద్దా. వాళ్ళ పేర్లు బట్టి, వారు చేసే పనులు బట్టి ఇదిగో దేవుడు వారికి ఏం చేశాడు అనేది కూడా దేవుడు రాసేసాడు బైబిల్లో. అందుకు ఆ వాక్యాన్ని నువ్వు చదువుకో, ఆ వాక్యాన్ని నువ్వు తెలుసుకో. అలాగే నేను కూడా ఆ మరియమ్మలాగా, లేక యేసేపులాగా, లేక ఎస్తేరులాగా నా దేవుణ్ణి ఈ దినాలలో ఈ గ్రామములో నేను కూడా గనపరచాలి. నాను గనపరిస్తే నా గౌరవం పెరుగుతుంది, నా విలువ పెరుగుతుంది, నా దేవుడే నాకు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడని నీకు కూడా తెలుస్తుంది దేవుని బిడ్డలారా.
అందుకని మరియమ్మ గారు అంటున్న మాట ఏంటంటే, నా ప్రాణము యెహోవానే ఘనపరిచినది. ఆ తర్వాత మాట ఏమన్నదమ్మా? దీనస్థితిని కటాక్షించాడు. అంటే దీనస్థితిని ఏం చేశాడు దేవుడు? పోగొట్టుతున్నాడు. దీనస్థితిని ఏం చేశాడు దేవుడు అంటే తొలగించాడు. దీనస్థితి పోతే ఇక ఏ స్థితి వస్తుంది అమ్మాయికి? ఆలోచించాలి మీరు. ఏం బాబు, దీనస్థితి పోయిందనుకోండి, మనకి ఏ స్థితి రావాలి? ఉన్నతమైన స్థితి. ఉన్నతమైన స్థితి రావటానికి దేవుడు ఏం ప్లాన్ చేశాడో చూద్దాం. అదే వాక్యములో ఆనందించును. దేవునికి స్తోత్రం. ఏ కార్యం చేశాడంట? అందరూ ఇక్కడే ఉన్నారా? కొంతమంది చేతులు ఎత్తారేటి, కొంతమంది ఎత్తలేదు. దేవునికి స్తోత్రం అన్న మాట కూడా వినబడుతుందా లేదా మీకు? దేవునికి స్తోత్రం. అందరూ ఆ మాట పలుకుతూ ఉండాలా. ఎప్పటిదాకా పలుకుతూ ఉండాలంటే ఈ భూలోకమును విడిచిందాకా మనం పలుకుతూనే ఉండాలి ఆ పదం. నువ్వు ఇక్కడ పలికితే అక్కడ కూడా దేవదూతలు ఏమండి ఆమేన్ అంటారంట. నువ్వు చెప్పేది నిజము వాస్తవమని దేవునికి చెప్తారంట ఆ దేవదూతలు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఇదిగో దేవదూతలు చెప్పారు కాబట్టి వారిని ఆశీర్వదించాలని నీ వద్దకు మళ్ళీ ఆ దూతలనే పంపిస్తాడంట. వాక్యంలో ఉంది ఇది. అందుకని ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. నేను దేవునికి స్తోత్రం అన్నానంటే మీరందరూ హల్లెలూయా ఆ మాట అనాలి. అలా అనాలని బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ మాటలన్నీ బైబిల్లో లేకపోతే నేను ఒక్క మాట కూడా పలకలేను, నా నోట రావు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇదిగో ఇప్పుడు మరియమ్మ గారి కంటే ఏం చేశాడంట? గొప్ప కార్యము చేశాడు. గొప్ప కార్యం అండి. మొదట ఎలా ఉండేది అమ్మాయి? దీనస్థితిలో ఉండేది. ఏమండి, దరిద్ర స్థితిలో ఉండేది. అలాగా ఉన్న అమ్మ ఏమనుకుందంటే, నా దేవుని తప్ప నేను ఎవరిని కనపరచకూడదు, నా దేవుని తప్ప నేను ఎవరిని స్తుతించకూడదు, నా దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెందాలని ఆమె మనసారా ప్రభుని కనపరిచింది. అందుకు దేవుడు మొట్టమొదట ఏం చేశాడంటే దీనస్థితిని పక్కకు తొలగించేశాడు. దీనస్థితి పక్కకు పోగానే ఆమెకు హృదయంలో ఒక ఆనందం పొంగిపోతుంది. ఏమంటే హృదయం నిండా సంతోషం, ఆత్మలో కూడా ఉత్సాహం పెరిగిపోతుంది. అప్పుడు ఆమంటది మూడో మాట, యెహోవా దేవుడు నాకు ఒక గొప్ప కార్యము చేశాడు. గొప్ప కార్యములు చేసే దేవుడు. నువ్వు దేవుని గణపరిస్తే, అయ్యా దేవుణ్ణి గణపరచండి. దేవుణ్ణి గణపక రాకుండా అలా ఉండిపోతారు, రావు నీకు మేలులు. నేను ఆ మాట గట్టిగా చెబుతాను. ఎందుకో చెప్పనా? నా తోటి వారు చాలామంది వాటర్లో ఉండేవారు. దేవుని గణపరచడం వాళ్ళకి వీలు పడలేదు. దేవుని స్తుతించడం వాళ్ళకి అవకాశాలు దొరకలేదు. వాళ్ళు చాలా రకాలుగా ఉన్నారనుకోండి. వారిలో నుండి బయటకు వచ్చాను నేను. నా దేవుణ్ణి నేను ఎక్కువ గణపరచడం వలన దేవుడు నాకేం చేశాడని మీరు చెప్తారు. ఇప్పుడు నాకేమి చేయలేదంటారా మీరు? నాకు గొప్ప ఏమిటా కార్యము? ఒక సంఘాన్ని దేవుడు నాకు అప్పగించాడు. ఆ సంఘానికి చెప్పినవన్నీ కూడా వాక్యము. సంఘానికి బోధించే ప్రతి మాట కూడా వాక్యము. ఇది గొప్ప కార్యం కాదా? అవును. కొన్ని ఆత్మలను రక్షించడానికి, కొంతమందికి బాప్తీసాలు ఇవ్వటానికి, కొంతమందిని దేవుని వైపు మళ్లించడానికి దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇది గొప్ప కార్యం కాదా? అవును. ఇక డబ్బులు అంటారా, ఇంకా ఆస్తులు అంటారా, వాటి గురించి చెప్పనవసరం లేదు. పాస్టర్ గారు చూడగానే ధనవంతులు అనుకునేవారు వాటర్ అంతా. అనుకోలేదా? ఏం బాబు అనుకుంటలేదు? పాస్టర్ గారు చూడబడికి బోల్ డబ్బు ఉన్నవాడు రా బాబు, గతంలో కూడా అనేవాళ్ళు. ఇంకా డబ్బు గురించి, బంగారాల గురించి, భూముల గురించి కాదు నాకు చెప్పింది. దేవుడు ఒక ఘనమైన కార్యము ఇది. ఈ సేవ, ఈ పరిచర్య, మీకు సువార్త చెప్పటము, మీకు వాక్యమును బోధించటము,
ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ఇది గొప్ప కార్యమే. ఈ సమాజంలో, ఈ గ్రామంలోనే కాదు, అనేక ప్రాంతాలకి దేవుడు నడిపిస్తున్నాడు. అనేక చోట్ల కూడా వాక్యం చెప్పిస్తున్నాడు. సమస్త అన్యజనులు కూడా వాక్యం వైపు ఆకర్షించబడుతున్నారు. అనేక గ్రామాల్లో కూడా మార్పు చెందిన వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందుకు నీకు కూడా కార్యం చేస్తాడు దేవుడు. మీ అందరికీ కూడా గొప్ప కార్యం చేస్తాడు. మీరైనా ఏం చేయాలనుకుంటున్నారు? యెహోవానే ఘనపరచండి. దేవునికి స్తోత్రం. అందుకని ఘనపరిచే విషయంలో మీరెవరో వెనకాడవద్దు. అయ్యా, ఘనపరిచే విషయంలో ఎవరు కూడా వెనకాడకండి. ప్రార్థన చేసే విషయంలో కూడా ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకండి. దేవుడు యెహోవా తండ్రి ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు, మనందరూ చూస్తున్నాడని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ మహాదేవుని వలనే సమస్తము నెరవేరుతుంది, సమస్తము జరుగుతుంది. ఆ దేవుడు లేకుండా ఏది జరగట్లేదు. ప్రియులారా, అర్థం చేసుకోండి. విన్నారా? ఘనత గురించి విన్నారు కదా. ఇక దేవుణ్ణి ఘనపరచడం మానకూడదు. దేవుణ్ణి స్తుతించటము ఆగకూడదు. మూడో మాట, దేవుణ్ణి ఆరాధించటము మానకూడదు. ఒకటి ఘనత, రెండు స్తుతి, మూడు ఆరాధన. ఈ మూడు దేవునికి చెందినవి. అది ఎవరివాలా? అది ఎవరి ద్వారా రావాలని చూస్తున్నాడు దేవుడు? ఇదిగో సంఘముగా కూడుకున్న విశ్వాసులమైన మన ద్వారాగా దేవుడు రావాలని ఆశిస్తున్నాడు. అందుకు ఈ మూడు విషయాల్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దు. దయించి మరొక్కసారి మీతోటి సహోదరుడిగా చెబుతున్నాను ఈ మాట. వీటిలో రాజీ పడకండి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు స్తుతించినా స్తుతించకపోయినా, ఎవరు ఆరాధించినా ఆరాధించకపోయినా, ఎవరు గణపరచకపోయినా నువ్వు మాత్రము నీ దేవుణ్ణి గణపరుస్తా ఉండు, స్తుతిస్తా ఉండు, ఆరాధిస్తా ఉండు, ప్రార్థన చేసుకుంటా ఉండు. ఆ పరలోకపు తండ్రి నీ వద్దకి పంపించేస్తాడు. నెంబర్ 1 అయిపోయింది. ఘనత గురించి వదిలేశాను. మరొక వాక్యాన్ని నేను మీకు చూపిస్తా. అంటే దేవుడైన యెహోవా మొట్టమొదట ఆయన ఆలోచనలో మానవులకి మేలనేది ఏం చేయాలనుకున్నాడో అది మాట చూద్దాం కదా. మానవుల కొరకు మేలైనది ఏదో అది చేయాలనుకున్నాడు దేవుడు. అది చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉంది. అది లేకుండా ఈనాడైనా ఆనాడైనా ఏనాడైనా మానవుడు లేక మనుష్యుడు ఏమి చేయలేకపోతున్నాడు. చెప్తారా? ఏమి లేకపోతే మానవుడు ఏమి చేయలేడు అంటే కొంచెం ఆలోచించండి, కొద్ది నిమిషాలు ఆలోచించండి. మానవుడికి ఏమి లేకపోతే ఏమి చేయలేడు? బలమా, శిక్ష, జ్ఞానమా? ఏమండి? ఆలోచించుకోండి. అయితే వాక్యంలోకి వెళ్ళిపోదాం. బైబిల్లోని చూసేద్దాం అన్నీ. దేవుడు ముందు నీ కొరకు నా కొరకు ఆలోచించిన విధానాన్ని చూడాలి. ఏం ఆలోచించాడు అది నీకు తెలియాలి, నాకు తెలియాలి, మనమందరూ తెలుసుకుందాం. దేవుడు చూపిస్తున్నాడు. ఆది కాండములోకి రండి. ఇప్పుడు ఆది కాండములోకి రండి. 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. బాగా వినాలి. దేవుడు వెలుగు కమ్మని పలకగా, దేవునికి స్తోత్రం చెప్ప. ఎవరికి అవసరము ఈ వెలుగు? ఎందుకు అవసరము ఈ వెలుగు? దేవునికి కావాలని వెలుగు పుట్టించాడా? ఏమండి? దేవదూతలకు వెలుగు ఉండాలని దేవుడు పుట్టించాడా? ఎవరికి అవసరము వెలుగు? మీరు నేను కొంచెం ఆలోచించి చెప్పండి ఆ మాట. ఎవరైనా తెలిసిన వాళ్ళు. నేనంటాను వెలుగు నీకు నాకు అవసరం. ఎలా అవసరము? వెలుగు ఉంటేనే
ఏటకి వెళ్ళగలము, ఎలుగు ఉంటేనే పని చేయగలము, ఎలుగు ఉంటేనే కూలికి వెళ్ళగలము, ఎలుగు ఉంటేనే ఉద్యోగం చేయగలము, ఎలుగు ఉంటేనే ఎక్కడికైనా ప్రయాణం చేయగలం. వెలుగు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళగలుగుతావు నువ్వు? ఏం బాబు, ఎక్కడికైనా కదులుతావా? ఎక్కడికి కదలలేము, మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏ పని కూడా చేయలేము. చీకటి అల్లుకో ఉంది కదా ప్రపంచం అంతా. ఈ భూగోళం అంతా చీకటి నింపబడి ఉంది. చీకటిలో ఎలా పని చేసుకుంటారు మనుషులు? చీకటిలో ఎక్కడికి వెళ్ళగలుగుతారు మానవులు? చీకటిలో ఏమి సాధించగలరు అని దేవాది దేవుడు ఆలోచించి నీకు నాకు ఎందుకు ఈ వెలుగు అవసరమో బైబిల్లో చూద్దాం కాసేపు. తర్వాత మాట చదవండి. ఎలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను. వెలుగు మంచిదైనట్లంట దేవుడు చూశాడంట. ఈ వెలుగును గురించి కాసేపు ఆలోచిద్దాం. ఈ వెలుగు వలన మనిషికి ఏంటి లాభము? ఈ వెలుగు వలన మనిషికి ఏంటి ప్రయోజనము? ఈ వెలుగులో ఏముంది అసలు? ఈ వెలుగు వలన ఏం జరుగుతుంది సృష్టిలో? ఆలోచించండి. వాక్యాన్ని తెలుసుకోండి దేవుని బిడ్డలారా. వాక్యము ఏమండి? ఇప్పుడు యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం కూడా చదవండి. ఆయనలో ఎవరిలో జీవం ఉందంట? ఎవరిలో జీవం ఉంది బాబు? దేవునిలో జీవం ఉంది. ఆ జీవము ఎవరికి? మనుషులకమ్మా. చెప్పండి, ఇప్పుడు ఎవరికి ఎలుగు? అంటే ఎలుగు ఎవరికి అవసరం? ఇప్పుడు మనుషులకు అవసరం. మనుష్యుడు ఎలుగులో ఉండాలి. మనుషుడు ఎలుగులో ఉంటేనే పని చేస్తాడు. వెలుగులో లేకపోతే పని చేయగలుగుతావా? జరగదు, ఆ పని నడవదు, చెయ్యలేవు. దేవుడు నీ కొరకు నా కొరకు ఏమండి వెలుగును సృష్టించాడు. అంటే దేవునిలో ఉన్న వెలుగు, దేవునిలో ఉన్న జీవము వెలుగుగా ఏం బాబు వెలుగుగా మారింది. అంటే ఆదికాండలో చదివాం కదా, దేవుడు ఎలుగు కమ్మని పలకగా ఎలుగాయిను అంటే దానికి ఏమండి ఆధారమైన వాక్యం యోహాను సువార్తలో ఏముంది? ఆయనలో జీవం ఉంది. అంటే దేవునిలో జీవం ఉంది. ఆ జీవమే మనుషులకు వెలుగు, మనుషులందరికీ వెలుగు. నమ్మినోడికి నమ్మనివాడికి ఏమండి ప్రార్థించినా ప్రార్థించకపోయినా ప్రతి ఒక్కరి మీద సూర్యుని యొక్క కిరణాలు పడతానే ఉన్నాయి. కానీ వాడికి తెలియదు ఈ సంగతి. ఏ సంగతి? ఈ వెలుగు అంతా నా కొరకే దేవుడు చేశాడని వాడు తెలుసుకోలేడు. అయితే నువ్వు నేను మనం గ్రహించాలి. మనలో ఒక ఆత్మీయ ఆలోచన రావాలి. నా కొరకు దేవుడు వెలుగును సృష్టించాడు, నేను ఈ వెలుగులో పని చేసుకోవాలని, నేను ఈ వెలుగులో ప్రయాణం చేయాలని, నేను ఈ వెలుగులోనే జీవించాలని నా కొరకు నా దేవుడు వెలుగును సృష్టించెను అని నువ్వు గ్రహించాలి. అనుకో. ఈ మాటలు ఇన్నాళ్ళు బట్టి నువ్వు ఆలోచించకపోవచ్చు. ఇన్నాళ్ళు బట్టి నువ్వేదో సృష్టిలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, వెలుతురు వస్తుంది అనుకుంటున్నావు. కానీ ఈ సృష్టుడు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ సృష్టిలో కలక ముందు ఏముందంటే చీకటే ఉంది. చీకటి ఉంది. ప్రపంచాన్ని చీకటి అలువుక ఉంది. ఆ చీకటిలో నుండి వెలుగుని దేవుడు పుట్టించాడు. ఆ పుట్టించిన దేవుడు వెలుగు ఎవరి కోసం అంట? మనుషుల కోసము, మనుషులందరి కోసం అండి వెలుగు వచ్చింది. ఇప్పుడు వెలుగు ద్వారాగా నీ జీవితము నా జీవితము ఏం చేయబడాలో ఏమండి ఇప్పుడు మరొక వాక్యంలో చూపిస్తాను. అదే 12వ అధ్యాయము 36వ వచనం కూడా చదవండి. అదే యోహాను సువార్త, అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి ఒకసారి.
ఎవరంట? మీరు అనగా మనము, మన కొరకు వెలుగును సృష్టించిన దేవుడు అంటున్నాడు. మీరు వెలుగు సంబంధులు ఉన్నట్లు వెలుగుకి మీకు సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వెలుగుకును నీకును సంబంధం ఉంది. ఈ వెలుగు ఎలా కలిగింది అని అంటే ఏం చెప్తారు? దేవుని జీవం వలన వెలుగు కలిగింది. దేవుని యొక్క జీవమన ఈ వెలుగు నీ కోసము, నా కోసం, మన కోసము కలిగినప్పుడు ఇప్పుడు మనమందరము కూడా ఎలా ఉండాలంట? ఆ జీవపు వెలుగుకు సంబంధించిన వారిగా మనము ఉండాలి. గమనించండి, ముగించేస్తున్నా. మొదటి మాట ఏమన్నారు మీరు? ఘనత, దేవుణ్ణి అలా గణపరచలేని వాడికి ఆపది హఠాత్తుగా వస్తుందంట. మరి చూసుకోండి, ఇంతకాలం మరి ఆపదలో ఉండి బయటకు వచ్చావేమో. ఆ ఆపదలు ఎందుకు వచ్చాయో నీకు తెలియాలి ఇప్పుడు ఈ ఉన్న వాక్యం ద్వారాగా. అందుకే అసలు ఆపదలాగా వచ్చి పడిపోయినా మీద. పోయిన సంవత్సరం అన్ని బాధలైన ఇబ్బందులు పడ్డాను అంటే నేను దేవుణ్ణి ఎక్కువ గణపరచలేకపోయాను. అందుకే అవన్నీ నా మీద పడ్డాయి. ఇక మీద అలా జరగకూడదు. నేను ఎక్కువగా దేవుణ్ణి గణపరుస్తూ ఉంటాను. ఇంకా ఆపద రాకూడదు నా మీదకి, ఏమండి, కష్టం రాకూడదు నా మీదకి, ఎటువంటి శాపం రాకూడదు నా మీదకి. దేవుని యొక్క దీవెనలే ఉండాలనుకుంటా ఉండు నువ్వు. ఇప్పుడు రెండో మాట చూపిస్తున్నాడు దేవుడు. జీవపు వెలుగును దేవుడు పుట్టించినప్పుడు నువ్వు నేను ఆ వెలుగుకు సంబంధించి మనం ఉండాలా. ఆ వెలుగుకు సంబంధించి నువ్వు ఉంటే ఇంకా నీకు ఏం జరుగుతుందో బైబిల్ చూపిస్తుంది. బాగినండి, మరొక వాక్యంలో చూపిస్తాను నేను, మీ అందరికీ అర్థమవుతుంది చక్కగా. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు. ఏమండి, ఏం చదివారు ఇప్పుడు? 12:26 చదివారు కదా. ఇప్పుడు అదే వాక్యంలో మరొక వాక్యాన్ని చూపిస్తాను, బాగా గమనించండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. వెలుగును గురించి వింటున్నావు. ఇప్పుడు ఇందాకేమో ఘనత గురించి విన్నావు, ఇప్పుడు వెలుగును గురించి వింటున్నావు. వెలుగు ఎలా కలిగిందంట? దేవుని మూలముగా కలిగింది. దాన్ని యోహాను గారు ఎలా చూపించాడు? ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే మనుషులందరికీ వెలుగై ఉంది అని చెప్పాడు. అర్థమైందా వాక్యము? మనుషులందరికీ వెలుగు అని చెప్పాడు. తర్వాత మాటలు ఏం చెప్పాడు? 12:36లో మీరందరూ ఇప్పుడు ఆ వెలుగుకి సంబంధించి ఉండాలి. ఆ వెలుగుకి సంబంధించి ఉంటే ఇంకా మీలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది, చూపిస్తాను మీకు అంటున్నాడు దేవుడు. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక. ఏమా? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల. ఇందాకేమో వెలుగు సంబంధాలయ్యండి అన్నాడు, ఇప్పుడేమన్నాడు దేవుడు? వెలుగులో నడాల. చీకట్లో నడుస్తారా, వెలుగులో నడుస్తారా? మీ ప్రయాణాలు ఎక్కువ ఎక్కడ చేస్తారు? ఏం బాబు, ఒకవేళ చీకట్లో ట్రైన్ ఎక్కినా సరిగా నీకు లైట్ అయ్యాల లోపల, లేకపోతే దిగిరాడా నీకు దారి కనపడదు. దేని గుర్తావో నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? విమానంలో వెళ్తున్నావు అనుకో, అక్కడైనా సరే నీకు లైట్ వేయాలా. నువ్వు ఎక్కడ కూర్చున్నావు నీకు తెలియాలంటే నీకు లైట్ కావాలా, వెలుగు కావాలా. వెలుగు మంచిది అని దేవుడు వాక్యలో చూపించాడు. మంచి వెలుగును కలిగి ఉండటం విశ్వాస లక్షణము. మంచి వెలుగులో నడవటము క్రైస్తవుని యొక్క లక్షణము. వెలుగులో నడిచేవాడు, ఏమండి, వెలుగులో నడిచేవాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలుస్తుంది. మరి చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియదు. జాగ్రత్త, నువ్వు ఎక్కడ నడాలనుకుంటున్నావు, దేనిలో ఉండాలనుకుంటున్నావు? జీవపు వెలుగు, దేవుని సృష్టించిన వెలుగు, నీ కొరకు నా కొరకు దేవుడు పుట్టించిన వెలుగు. అందుకు మొట్టమొదటి ఎలా ఉండాలంటే ఆ వెలుగుకు సంబంధించి ఉండాలి. నెంబర్ 1 అది. నెంబర్ 2, వెలుగులో నడుస్తూ ఉండాలి. వెలుగులో నడుస్తూ ఉండాలి.
అలా నడిస్తే నీకేంటి ఫలము? తర్వాత చదవండి. గలవారమై ఉందుము. అప్పుడు ఎలుగైన యేసు ప్రభు అయిన దేవుడు ఎవడైనా రక్తము ద్వారా నీలో ఉన్న పాపముని, శాపముని, సమస్త మైల్యమును అంతటిని కూడా బయట తీసి పారవేస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు? వెలుగనగా ఎవరు? యేసు ప్రభువే. జీవపు వెలుగైన యేసు ప్రభు. అవండి, జీవపు వెలుగైన యేసు ప్రభు. మీరు ఆలోచించండి. లూకాసు వార్తలో ఉందనుకోండి, గొర్రెల కాపరులు పొలములో గొర్రెలను కాయించుకొని పగలంతా మేపారు. సాయంత్రం అయిపోయింది, దొడ్డులో కట్టేశారు గొర్రెలన్నీ. చీకటి పడిపోయింది, లైట్ లేదు, నాంతారు లేదు, దీపం లేదు, చీకటిలో మగ్గిపోతున్నారు. హఠాత్తుగా వచ్చింది గాబ్రియేలు దేవదూత. గాబ్రియేలు దేవదూత రాగానే, గమనించండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. నాకు ఆలోచించేవారు చెప్తారు. గాబ్రియేలు దూత రావటము చూసారా? గొల్లలు ఏమండి, వాళ్ళు చుట్టూ వెలుగు ఉండడం చూసారా? కదా, గాబ్రియేలు సంగతి వాళ్ళకి తెలియదు. కాకపోతే వాళ్ళ చుట్టూ వెలుగుంది. ఆశ్చర్యపోయారు. ఏమిటి అర్ధరాత్రి ఈ చీకటిలో ఒక దీపం లేదు, కరెంటు లేదు, ఒక లైట్ లేదు, వెలుతురు ఎలా వచ్చింది? దేవునికి స్తోత్ర. అప్పుడు మాట్లాడింది ఆ వెలుగులో ఉన్న దూత, గొల్లలారా భయపడకండియా, ఇదిగో మీకు, ప్రజలకి, అందరికీ సంతోషకరమైన సువర్తమానము చెప్పడానికి వచ్చిన నేను గాబ్రియేలు దూతను దేవుని సమ్ముకుండా వచ్చాను. వెలుగు ఎంత అవసరం తెలుసా? ఆ గొర్రెల కాపర్ల చీకటిలో ఉన్న వారికి వెలుగు రాగానే ఏం చేశారు వాళ్ళు? ప్రయాణము. అదే వెలుగు రాకపోతే చీకట్లో మగ్గిపోయేవాళ్ళే. ఎప్పుడు తెల్లారుతుందా బాబు, ఎప్పుడు తెల్లారుతుందని అలాగ ఉండిపోయేవాళ్ళే. కానీ చూడండి, దేవుని వెలుగు వారి చుట్టూ ప్రకాశించగానే వారందరూ లేచి ఏమండి నిలిచి దేవుడు దూత చెప్పే మాటలను ఆలకించిన మాటలను హృదయంలో భద్రం చేసుకొని ఆ మాటలను బట్టి యూదా బెత్లెహేమునకు వెళ్ళారు. వెలుగు చాలా అవసరమా కదా నీకు? వెలుగు అవసరమా కదా మనకి? అవసరం. ఎందుకు అవసరం? పని చేయాలి. ఎందుకు అవసరము? ప్రయాణం చేయాలి. ఎందుకు అవసరము? వైజాగ్ వెళ్ళాలి. ఎందుకు అవసరము? ఏమండి, ఇంకా ఏదో ప్రాంతం వెళ్ళాలి. వెలుగు కావాలి. అందుకే అంటున్నాడు దేవుడు, మీ కొరకయ్యా, మీ కొరకు నేను సృష్టించాను. ఇదిగో ఎలుగైన దేవుడు, ఎలుగై ఉన్న యేసు ప్రభువారు ఇప్పుడు మరొక కార్యం ఏంటి? మనిషిలో ఉన్న సమస్త పాపమును తొలగించి మనుషులందరినీ పరిశుద్ధపరిచాడు. అందుకు నువ్వు ఎలా ఉండాలి? ఎన్న వాక్యాన్ని చెప్పండి. అలా వెలుగు సంబంధులై ఉండాలా? ఏ సంబంధులై ఉండాలా? వెలుగుకి సంబంధించి ఉండాలి మీరు. అంటే జీవపు వెలుగు కలిగి ఉన్న దేవునికి సంబంధించి ఉండాలి. లోకానికి సంబంధించి కాదండో, ఈ వ్యాపారాలకు సంబంధించి కాదు. భూమి మీద ఉన్నావు కాబట్టి నీ వృత్తి చేసుకో. అలాగని దానికే అంటిపెట్టుకొని ఇదే నా బ్రతుకు, ఇదే నా జీవితము, ఇది లేకపోతే నేను బ్రతకలేననే ఆలోచన పక్కకు తీసేయి. నువ్వు దేనికి సంబంధించి ఉండాలని బైబిల్ చెబుతుంది? వెలుగుకు సంబంధించి ఉండాలా. అంటే జీవపు వెలుగది, అది దేవుని వెలుగది, అది దేవుడే. అందుకు దేవునికి నువ్వు సంబంధించి ఉంటే నీలో పాపం పోతుంది, నీలో శాపం పోతుంది, నీలో పేదరికం పోతుంది, నీలో ఇబ్బంది పోతుంది. నీకు ఆపద రాకుండా ఆ మహాదేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నిన్ను కాపాడమని. ఈ భూమి మీద జీవించినంత వరకు, ఈ భూలోకంలో ఉన్నంత వరకు నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి అపాయమేమీ రాకుండా దేవుడి కాపుదల ఉంటుంది. లేకపోతే అపాయం వచ్చి పడిపోద్ది.
దారి ప్రయాణాలు బాగులేవు. బాగున్నాయా ఏమ్మా? దారి ప్రయాణాలు బాగా ఉన్నాయా? ఎల్లుడు క్షేమంగా వస్తున్నాడా? నిన్నే ఒక పాస్టర్ గారు నాకు ఇలా ఎదురయ్యాడు. నేను అలా నడిచి వస్తున్నాను, ఆయన బండి మీద వెళ్తున్నాడు. బండి మీద నుంచి చీరాల నుంచి వస్తున్నాడు. ఇక్కడే ఈ పక్కనే ఎదురయ్యాడు. నాకు ఆపాడు. నాకు ఒక పేరు పెట్టాడు ఆయన. మరి నేను ఎలా కనపడ్డాను ఆయనకి? ఏం పేరు పెట్టాడు అనుకుంటారు మీరు? ఆ పాస్టర్ గారు చాలా పెట్టి చూస్తున్నాడు నన్ను, చాలా పెట్టి తెలుసు నాకు. ఆయన నాకు ఒక పేరు పెట్టాడు. ఆయన వస్తానే ఆ మధ్యదారిలో. ఏ పేరు పెట్టుంటాడు? పాస్టర్ గారు అంటాడా? సేవకుడు అంటాడా? ఏమని ఉంటాడో మీరు ఆలోచించండి ఒకసారి. అమ్మా ఏదంటున్నారా? ఏమనలేదంటున్నారా? ఏమన్నాడంటే, ఏవండి దొరబాబు అన్నాడు నన్ను. ఏ అలాగన్నాయో నన్ను, నువ్వు అలా కనపడుతున్నావు అన్నాడు నన్ను. భలేవాళ్ళు వాళ్ళు కానీ వచ్చినాడు తంతరు నిన్ని. దొరల వాళ్ళు మనం కాదు కదా, మనం అంతా నల్లోళ్ళం. ఎవరో మనం అందరం నల్లోళ్ళం కదా, దొర అంటావేటన్నాను. లేదు లేదు, నువ్వు దొరలాగే కనపడ్డావు నాకు, అందుకే దొర అన్నాను నేను అన్నాడు. ఏం బిడ్డలారా, నిజమేనండి. దేవుడు చూపిస్తాడు. ఏమన్నా ఇశ్రాయేలు ప్రజలందరూ నల్లోళ్ళ తెల్లోళ్ళ? ఇశ్రాయేలు ప్రజలందరూ నల్లోళ్ళ తెల్లోళ్ళ? తెల్లోళ్ళేనా? అవునా? తెల్లోళ్ళేనా? తెల్లగా ఉన్నారా? దొరలాగా ఉన్నారా? మీరు చూడలేదు అసలు. మీరు ఎప్పుడు ఇశ్రాయేల్ అందరూ నల్లోళ్ళే, తెల్లోడు ఒక్కడు లేడు అందులో. వాళ్ళు ఒక దేశం ప్రత్యేకంగా. కానీ ఇశ్రాయేల్లో పుట్టాడు, ఇశ్రాయేల్లో పెరిగాడు, ఇశ్రాయేల్లో విద్య నేర్చుకున్నాడు, ఇశ్రాయేల్లోనే పని చేశాడు. కానీ ఒకానొక దినమందు ఎలా కనపడ్డాడంట వాళ్ళకి? ఎవరైనా చూసారా? ఆయన నల్లోడే, నల్లోళ్ళు పుట్టాడు, నల్లోళ్ళగా పని చేశాడు. అవునా? కానీ ఒకానొక దినమందు అందరి చేత ఏమనిపించబడ్డాడు? అందరి చేత అనిపించబడిన మాట, మోసే ముఖంలో తేజస్సు, కాంతి, వెలుగు మేము చూసాం అన్నారు వాళ్ళందరూ. తప్పగా దేవుని బిడ్డలారా చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఎలుగుకి సంబంధించి ఉన్నావు, వెలుగులో నడుస్తున్నావు. చీకటిని ఎంత మాత్రం నీలో లేదు. చీకటి అంటే లోకము, లోక సంబంధమైన ఆచారాలు లేవు, లోక సంబంధమైన పద్ధతులు లేవు, లోక సంబంధమైన ఆహారము లేదు, లోక సంబంధం ఏది కూడా నీ మనసులో కనబడలేదు. అందుకే నేను ప్రకాశింపజేస్తున్నాను. దేవుని వెలుగు వచ్చేసింది. ఆనాడు వచ్చిందా? ఈనాడు కూడా వచ్చిందా? ఈనాడు కూడా వచ్చింది, ఈనాడు కూడా వస్తుంది. దేవుని వెలుగు నీకు అవసరము, దేవుని వెలుగు నీకు కావాలి. దేవుని వెలుగుని కోరుకునేవారులారా, దేవాది దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే బైబిల్ చూడండి, ఇప్పుడు 3వ వాక్యంలో ఏం పోయిందమ్మా? పాపము పోయింది. పాపము పోయిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, ఈ వాక్యం చెప్పి ముగిచ్చేస్తా. ఏమండి? పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక వాక్యాలను ఏరుకోండి, వీలైతే రాసుకోండి, ఒక చోట కూడబెట్టుకోండి. రేపు ఎప్పుడైనా సేవకుడు లేనప్పుడు, సేవకుడు పరలోకి వెళ్ళిపోయినప్పుడు మీ మట్టుకు మీరే చూసుకోవచ్చు. ఆ పలానా రోజు పలానా చాంద్రయ్య గారు ఈ వాక్యం చెప్పాడని నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఆంధ్ర పోయిన తర్వాత నాకు ఎవరు వాక్యం చెప్పలేదు. ఆంధ్ర గారు ఉన్నప్పుడే అన్నీ నేను గుర్తుపెట్టేసుకున్నాను. ఆంధ్ర గారు బోధించినప్పుడే అన్నీ మైండ్లో పెట్టుకున్నాను. ఆంధ్ర గారు పోయిన తర్వాత అవన్నీ బయటకు తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. మీరు కూడా అలా చేసుకోండి. ఉండను కదా నేను ఇక్కడ, ఉంటానా? ఏమో ఉంటానా? నేను ఉండను. ఒక 100 సంవత్సరాల తర్వాతనే పోవాలా. ఎన్ని సంవత్సరాల? 100 సంవత్సరాల తర్వాత అయినా వెళ్ళాలా. వెళ్ళటానికి నాకు ప్రయాణం సిద్ధంగా ఉంది, రెడీ.
ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నాను నేను. నాకు ఈ భూమితో, ఈ లోకముతో, ఈ మనుషులతో నాకు సంబంధం లేదు. నేను ఉన్నంతకాలం నీకు సేవ చేయాలా, వాక్యం చెప్పాలి, అంతవరకే నా పని. ఇది నా వృత్తి. ఈ వృత్తిని కొనసాగించే నా పని. ఇది అయిపోయినంటే పోతాను నా దేవుని సన్నిధికి. చూద్దాం, ఇంకా నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నీ పాపం పోయింది కదా, వెలుగు సంబంధం అయ్యావు, వెలుగులో నడుస్తున్నావు. అందుకే వెలుగులోనే దేవుడు నీ పాపాన్ని అంతని పోగొట్టేశాడు, నువ్వు పరిశుద్ధుడయ్యావు. రైట్. ఇప్పుడు పరిశుద్ధులైన వారందరూ ఏం చేయాలో చూద్దాం. ఒక వాక్యం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి త్వరగా. ఏమ్మా? అయితే మనమందరం ఒకప్పుడు చీకటిలోనున్న వారము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, దేవునికి స్తోత్ర. మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడో? ఏం బాబు, మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు అంటే వెలుగు సంబంధి, జీవపు వెలుగు కలిగిన దేవుడు. ఏమంటే చీకటిలో మగ్గిపోతున్న మానవ జాతికి దారి చూపించిన వాడు, మనుషులందరినీ గమ్యానికి చేర్చాలని ఒక కాపరిగా ఈ భూమి మీదకి వచ్చిన వాడు. ఆ దేవుడు అంటున్నాడు, ఇదిగో పేతురు గారు రాసిన ఈ పత్రికలో దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? మీరు అంతకుముందు గత కాలములో చీకటిలో ఉన్నవారు, అయితే ఇప్పుడు తన ఆశ్చర్యమైన వెలుగులోనికి వచ్చారు. ఎవరు పిలిస్తే వచ్చాము మనందరం? చెప్పాలి. పురుషు ఎవరు మాట్లాడలేదండి. ఎవరు పిలిస్తే వచ్చాము వెలుగులోనికి? దేవుడు. ఏ దేవుడైనా జీవపు దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, వెలుగును సృష్టించిన వాడు, నీకు నాకు మార్గమును చూపించడానికి వెలుగునే కలగజేసిన దేవుడు. ఇప్పుడు వెలుగులోకి వచ్చేసావు, మంచిది. వెలుగులోకి వచ్చిన నువ్వేం చేయాలంటే, ఒకటి తన గుణాన్ని, ఏమండి, గుణాతిశయములను ఎవరి గుణాలని మనం ప్రచురం చేయాలంట? దేవునిలో ఏదైతే నువ్వు చూసావో, దేవుని ద్వారాగా ఏదైతే నీకు తెలియచేయబడిందో, ఆ గుణాలన్నిటినీ నువ్వేం చేయాలా? ప్రచురము చేయాలా. నీ కంపెనీలో, నీ ఫ్యాక్టరీలో, నీ పొలములో, నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ ఇంట్లో ఉన్న వారికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? నిన్ను ఎలుగులోనికి తీసుకొచ్చాడు, నిన్ను ఎలుగులో నడిపిస్తున్నాడు, ఎలుగులో ఉన్న నీకు పాపం లేకుండా చేశాడు. అందుకని నిన్ను ఇదిగో ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. బాబు, మా దేవుని యొక్క గుణశైములను ప్రచురము చెయ్యి. ఆ గుణాలని ప్రచురము చేయటానికి నువ్వు పూనుకుంటే చాలు. ఆ తర్వాత దేవుడు నేను ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడనుకుంటున్నావు? అదిగో అప్పుడు ప్రత్యేకంగా ఏర్పరుస్తాడు. అలాగ నన్ను చేశాడా లేదా? అలాగ నన్ను నడిపించాడా లేదా? యేసు ప్రభువారి గుణశైములన్నీ నేను తెలుసుకున్నాను, గ్రహించాను. ఏమండి, 21 సంవత్సరం నుండి దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. 2004 సంవత్సరంలోను సేవకు వచ్చాను, మందిరము కట్టాను, పరిచర్య ప్రారంభించాను. ఇప్పటికి 26 సంవత్సరాలు ఈ సేవ, ఈ పరిచర్యలో ఎన్ని గుణాలు చెబుతున్నాను నీకు? దేవుని గురించి చెబుతున్నానా, మీ గురించి చెబుతున్నానా? దేవుని గురించి చెబుతున్నాను, దేవుని గుణగుణాల గురించి చెబుతున్నాను. అలాగే మీరు కూడా చెప్పాలంటున్నాడు దేవుడు. మీరు కూడా చెప్పటానికి రెడీ అయితే వెంటనే ఏం చేస్తాడు దేవుడు? మిమ్మలను ఏర్పరుస్తాడు, ఏర్పాటు చేస్తాడు, సంఘములో నుంచి తీస్తాడు. ఏమండి, విశ్వాసులను తీస్తాడు బయటికి, ఏర్పాటు చేస్తాడు. ఇదిగో ఈ పని చేయి, ఈ వాక్యం నువ్వే చెప్పాలి, ఇక ఈ గుణాలన్నీ నువ్వే బోధించాలి ప్రజలకి. నీ ద్వారాగా ప్రజలు తెలుసుకోవాలి. అందుకు నిన్ను నీవు సిద్ధపరచుకో, నీ దేవుని కొరకు ఏర్పాటు చేసుకో. దేవుడు వెలుగు, జీవపు వెలుగు. ఆ వెలుగు నాలో ఉంది, చీకటి పోయింది. నేనే లోకానికి వెలుగు జ్యోతిగా, నేనే ప్రపంచానికి వెలుగు జ్యోతిగా ప్రకాశించాలని నీ మట్టుకు నువ్వు అనుకోవాలి. అనుకోకపోతే జరగదండి. ఇది నేను కాదులే, వాళ్ళు ఎవరో ఉన్నారులే, ఆ సంఘంలో చాలామంది ఉన్నారు కదా, ఆ దేవుడు ఎవరో వాళ్ళు పిలుచుకుంటారులే, నా పని నేను చేసుకుంటాను, నా వ్యాపారం నేను చేసుకోవాలి కదా,
ఇలాగ అనుకుంటున్నావా? నో, వద్దు వద్దు వద్దు, అలా అనుకోలేదు నేను అలాగ. ఆ రోజు నాకు ఈ వల్ల తెప్పలు బోట్లు ఏమండి రైతులు పెట్టి ఆటాడించాను, వాళ్ళు అమ్మాను, చప్పలా కూడా పెట్టాను, ఎస్టీడీ ఇవన్నీ పెట్టాను. ఇవన్నీ ఆ టైంలో అనుకున్నాను నేను ఇక మీదట చేయగలదు ఏదైనా ఉంటే దేవుని పని తప్ప వేరొకటేమీ లేదు అనుకున్నాను. నేను ఎవరికి చెప్పాను బాబుడు? నేను గురబరావు చెప్పాను అప్పుడు ఎవరికైనా? చెప్పలేదు. మా అమ్మకు చెప్పలేదు, మా అయ్యకి చెప్పలేదు, మా అన్నదమ్ములు చెప్పలేదు. నా మట్టుకు నేను అనుకుంటే దేవుడు ప్రత్యేకపరిచాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడి యొక్క వాక్యం నాకు ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారాగా మిమ్మల్ని అందరినీ ఈరోజు సంఘంగా చూడవస్తున్నాను. అందుకే ఈరోజు మిమ్మల్ని కూడా అంటున్నాడు దేవుడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాను నేను, మిమ్మల్ని ఏర్పరచుకుంటాను నేను. మీరందరూ ఇష్టపడాలి, సిద్ధపడండి. దేవుని యొక్క వాక్యమును బట్టి వెలుగులోనికి రండి. వాక్యమును బట్టి చీకట్లోకి వెళ్ళకండి. చీకటికి సంబంధించిన ఆలోచనలు వద్దు మీకు, చీకటికి సంబంధించిన గుణాలు వద్దు మీకు, చీకటికి సంబంధించిన కార్యాలు వద్దు మీకు. వెలుగు సంబంధులు కాబట్టి వెలుగైన దేవుని గుణాలని మనం తెలుసుకుందాం, వెలుగైన దేవుని గుణగుణాలు తెలుసుకున్న వ్యక్తిగా నువ్వు వాటిని ప్రకటించడానికి, వాటిని వివరించడానికి, వారికి తెలియపరచడానికి నిన్ను నువ్వు సమర్పణ చేసుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత మాట, యాజక సమూహము, యాజకత్వం కూడా నీకు ఇస్తాడు. ఏర్పాటే కాదు, యాజక ధర్మము, యాజక మర్యాద తప్పగా నువ్వు చేయటానికి దేవుడు నీకు తోడు ఉంటాడు. నిన్ను వదిలిపెట్టడో, నిన్ను విడిచిపోడో. పరిస్థితులు ఎలాగున్నా, లోకం ఎలాగున్నా, మనుషులు తారుమారైనా నీ దేవుడిని అంటిపెట్టుగా ఉంటాడు. కాబట్టి నువ్వు మాత్రం మానలేవు, నువ్వు మాత్రం విడవలేవు. దేవుని పనే ప్రార్థనే చేస్తా ఉంటావు. అలాగ చేయటానికి నన్ను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు, మనందరినీ కూడా సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు మనమే తెలుసుకున్న దాన్ని మనమే గ్రహించాలి. దేవుని యొక్క గుణగుణాలని ఇతరులకు చెప్పడానికి సిద్ధపడాలి. అలాగా చేయాలి, అలాగా జరగాలి అంటే నీకొక ఆత్మదేవుడు కావాలి, పరిశుద్ధాత్ముడు రావాలి నీ మీదకి. ఏమండి, పరిశుద్ధాత్ముడు వస్తే, ఆత్మ ఆకర్షిస్తే నీ అంతట నీవే ఏర్పడిపోతావు, దేవునికి ఒక యాజకుడిగా తయారైపోతావు, దేవుని పని చేయటానికి నీవు సిద్ధపడిపోతావు. ఇక జరుగుతుంది పని. ఎవరి పని జరుగుతుంది? అప్పుడు బోట్లు వల్ల వదిలేస్తావు, అప్పుడు చేపల బిజినెస్ వదిలేస్తావు, అప్పుడు వల్లమ్మటం వదిలేస్తావు. నువ్వు కలిగి ఉన్నది ఏ పనైనా సరే వదిలేస్తావు. ఇక ఒకటే పని, అది దేవుని పని. దేవుని పని చేసిన వారిని దేవుడు వదిలేస్తాడనుకుంటున్నారా? వదలడు. దేవుని పని చేసిన వారిని దేవుడు వదలడండి. దేవుని బిడ్డలారా, ఆలోచించుకోండి. ఒక్కసారి నీవు నేను ఆలోచించుకొని, నీవు నాను తీర్మానం చేసుకొని, నువ్వు నేను ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ ఎంట వచ్చి నీ ద్వారాగా తన పని జయించుకొని దేవుడు భూమి మీదే మహిమ పొందునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి, నేను వాక్యాన్ని ముగించేశా. సాక్ష్యాలు ఎవరైనా చెప్పుకోవాలని ఉంటే రండి,